హలో ఎవ్రీవన్, వెల్కమ్ టు అవర్ ఛానల్ రియా వంటిల్లు. ఈ వీడియోలో నేను మీకు చికెన్ ఫ్రైడ్ రైస్ ఎలా తయారు చేయాలో చూపించబోతున్నాను. ముందుగా వీడియోలోకి వెళ్ళే ముందు మన ఛానల్ని కొత్తగా చూస్తున్నట్లయితే ప్లీజ్ సబ్స్క్రైబ్ చేసి, లైక్ చేసి, షేర్ చేయండి. ఇక మనం ఆలస్యం లేకుండా వీడియోలోకి వెళ్ళిపోదాం. ఖచ్చితంగా ఒకసారి ఈ విధంగా ట్రై చేసి చూడండి. మీరు స్ట్రీట్ సైడ్ తిన్నంత టేస్ట్ మీకు కలుగుతుంది. ఓకే, శుభ్రంగా కడిగి చికెన్ని ప్లేట్లోకి తీసుకొని 1 టీ స్పూన్ పసుపు, 1 టీ స్పూన్ కారప్పొడి, 1/2 టీ స్పూన్ ధనియాల పొడి, 1/2 టీ స్పూన్ గరం మసాలా, 2 టీ స్పూన్ వరకు కార్న్ పౌడర్, తగినంత సాల్ట్ యాడ్ చేసి ఒకసారి మసాలాలంతా కూడా పీసెస్కి పట్టేలాగా మంచిగా మ్యాగ్నేట్ చేసుకోవాలి. మ్యాగ్నేట్ చేసి ఒక అరగంట పాటు ఈ మ్యాగ్నేట్ చేసిన దాన్ని నానబెట్టుకోవాలి. ఇక్కడ నేను చూపిస్తున్న విధంగా 1/2 అవర్ తర్వాత మనం ప్యాన్ తీసుకొని ప్యాన్లో ఆయిల్ వేసి కాసేపు హీట్ అవ్వనివ్వాలి. ఆయిల్ అనేది హీట్ అయిన తర్వాత మనం ముందుగా మ్యాగ్నేట్ చేసి పెట్టుకున్న పీసెస్ని 1 బై 1 ఇక్కడ నేను చూపిస్తున్న విధంగా యాడ్ చేసుకోవాలి. పీసెస్ అనేవి ఆయిల్లో యాడ్ చేసిన తర్వాత 2 to 3 మినిట్స్ వరకు అస్సలు గరిటె పెట్టకుండా వాటిని ఫ్రై అవ్వనివ్వాలి. మంటను మీడియం ఫ్లేమ్లో మాత్రమే ఉంచి మనం చికెన్ పీసెస్ని ఫ్రై చేసుకోవాలి. మీడియం ఫ్లేమ్లో పెట్టినప్పుడే పీసెస్ అనేటివి అన్ని వైపులా బయట లోపల కూడా ఈవెన్గా ఫ్రై అవుతాయి. 3 మినిట్స్ తర్వాత ఇక్కడ నేను చూపిస్తున్న విధంగా గరిటెతో కలియబెట్టుకుంటూ పీసెస్ అనేటివి ఫ్రై చేసుకోవాలి. ఇక్కడ మీరు చూసినట్లయితే పీసెస్ అన్నీ కూడా బాగా మంచిగా ఫ్రై అయ్యాయి. ఇట్లా ఫ్రై అయిన తర్వాత తీసుకొని ఒక ప్లేట్లో వేసుకోవాలి. తర్వాత అదే ఆయిల్లో కాస్త, ఒకవేళ ఆయిల్ ఎక్కువ ఉంది అని మీకు అనిపిస్తే ఆయిల్ కొంచెం పక్కకు తీసుకొని కొద్దిగా ఆయిల్ తీసుకొని అందులో ఒక 2 ఎగ్స్ యాడ్ చేసి ఎగ్స్ని ఫ్రై చేసుకోవాలి. నేను ఈ చికెన్ ఫ్రైడ్ రైస్ కోసం ముందుగా కొన్ని బీన్స్, క్యారెట్ అండ్ కార్న్స్ని కట్ చేసి పెట్టుకున్నాను. కట్ చేసుకున్న బీన్స్, క్యారెట్ అండ్ 2 స్పూన్ కార్న్స్ని యాడ్ చేసుకొని మంటని హై ఫ్లేమ్లో పెట్టి 1 మినిట్ వరకు ఫ్రై చేసుకోవాలి. వెజిటేబుల్స్ అనేటివి ఎక్కువసేపు ఫ్రై చేయకూడదు. ఎక్కువ ఫ్రై చేస్తే వాటిలో ఉన్న క్రంచ్ అనేది పోతుంది. కాబట్టి మంటని హై ఫ్లేమ్లో పెట్టి 1 మినిట్ వరకు గరిటెతో కలియబెట్టుతూ ఫ్రై చేసుకోవాలి. ఇప్పుడు ఈ ఫ్రై అయిన తర్వాత కాస్త సాల్ట్ యాడ్ చేసుకోవాలి. ఇప్పుడు ఈ చికెన్ ఫ్రైడ్ రైస్ కోసం నేను ముందుగా రైస్ని కుక్ చేసుకొని పెట్టుకున్నాను. 1.5 కప్ బాస్మతి రైస్ని కుక్ చేసుకొని పెట్టుకున్నాను. ఆ రైస్ని యాడ్ చేసి తర్వాత ముందుగా ఫ్రై చేసి పెట్టుకున్న చికెన్ పీసెస్ని కూడా యాడ్ చేసి ఆ వెజిటేబుల్స్, చికెన్ పీసెస్ అండ్ రైస్ మొత్తం కలిసేలాగా గరిటెతో మంచిగా కలియబెట్టుకోవాలి. ఈ విధంగా ఇక్కడ నేను చూపిస్తున్న విధంగా. అంతే, మన ఫైనల్గా పైన కొంచెం గరం మసాలా, ధనియాల పొడి, కాస్త పసుపు యాడ్ చేసి మళ్ళీ ఒకసారి గరిటెతో మంచిగా మిక్స్ చేసుకోవాలి. అంతే, మన ఫైనల్గా చికెన్ ఫ్రైడ్ రైస్ రెడీ అయిపోయింది. ఖచ్చితంగా మీరు ట్రై చేసి చూడండి, చాలా నచ్చుతుంది. Thank you for watching my video.